అందరికీ నమస్కారమండి. వెల్కమ్ టు మై ఛానల్. ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మనకి విద్యార్థులు, అలాగే తల్లులు అందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం అయితే శుభవార్త అయితే చెప్పబోతుందన్నమాట. సో, మహిళలు గాని, విద్యార్థులు కానీ ఎదురు చూస్తున్నారు. ఈ యొక్క తల్లికి వందన పథకం సంబంధించి ఈ యొక్క రూ. 15,000 రాష్ట్ర ప్రభుత్వం ఎప్పుడు అందిస్తుందని చెప్పేసి. సో, మనం ఈ వీడియోలో పూర్తి సమాచారం తెలుసుకోవడానికైతే ప్రయత్నిద్దాం. సో, మనకి ఈ యొక్క తల్లికి వందనం పథకం సంబంధించి గాను నిధులు ఎప్పుడు విడుదల చేయబోతుంది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అని చెప్పేసి. అంతకంటే ముందు చాలామంది వీడియోనైతే చూస్తున్నారు గానీ, సబ్స్క్రైబ్ అయితే చేసుకోవడం లేదు మిత్రులారా. సో, మీరు గనక సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను పెట్టే ప్రతి చిన్న లేటెస్ట్ అప్డేట్ కూడా మీరు ఎప్పటికప్పుడు మిస్ కాకుండా తెలుసుకోగలుగుతారు. అలాగే వీడియోకైతే లైక్ చేయండి. మరి కొంతమందికి సమాచారం అనేది తెలుస్తది. చాలామంది వీడియోని చూస్తున్నారు గానీ లైక్ అయితే చేయట్లేదు. సో, వీడియోకి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకైతే వెళ్ళిపోదాం. సో, మీరిక్కడ చూసుకున్నట్లయితే ఈ నెల 14లోగా తల్లికి వందనం సీఎం చంద్రబాబు అని చెప్పేసైతే ఉందండి. అయితే మీరిక్కడ చూసుకున్నట్లయితే ఈ యొక్క నెల 15లోగా తల్లికి వందనం అమలు చేస్తామని తెలిపారండి. ఒకటో తరగతి నుంచి ఇంటర్ విద్యార్థులు తల్లుల ఖాతాలో రూ. 15,000 చొప్పున జమ చేస్తామని తెలపడం అది జరిగిందనమాట. సో, దీన్ని బట్టి చూసుకుంటే మనకి ఈ నెల 14 తేదీలోగా ఈ యొక్క తల్లికి వందనం పథకం సంబంధించి గాను నిధులనేవైతే విడుదల చేసే అవకాశం ఉందండి. ఇక్కడ మనకి 14 తేదీనైతే విడుదల చేస్తారనమాట. అంటే ఒకటో తరగతి నుంచి ఇంటర్ విద్యార్థులు చదువుకొని ఇంటర్ వరకు కూడా ఎవరైతే చదువుకున్నారో వారి యొక్క తల్లుల ఖాతాలో ఈ యొక్క రూ. 15,000 జమ చేయడానికైతే సిద్ధమవుతుందండి. సో, మనకి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే సో, దీనికి సంబంధించి గాను కనీస పర్సెంటేజ్ 75% మించి అయితే ఉండాలనమాట. విద్యార్థులకు లాస్ట్ ఇయర్ కూడా అమ్మఒడి పథకం కింద ఈ యొక్క పర్సెంటేజ్ బట్టి ఈ యొక్క పర్సెంటేజ్ ద్వారా ఏంటంటే ప్రతి ఒక్కరు చదువుకుంటారు అని చెప్పేసి సో, ఈ యొక్క పర్సెంటేజ్ ఇవ్వడం అయితే జరిగిందనమాట. సో, ఖచ్చితంగా ఈసారి కూడా తల్లికి వందన పథకం సంబంధించి గాను 75 కానీ, 80 కానీ మనకైతే షరతులైతే విధిస్తారనమాట. సో, వారికైతే అందించబోతుందండి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే. సో, దీనికి సంబంధించి గాను 1-12 తరగతి చదువుకునే విద్యార్థులందరికీ కూడా ఉపయోగపడుతుందనమాట. అంతే కాదండి, మనకి ఇంటిలో ఎంతమంది పిల్లలున్నా గానీ అంతమందికి ఇస్తారనమాట. అంటే ఇంట్లో ఎంతమంది చదువుకుంటున్నా కానీ ఒకరుంటే రూ. 15,000, ఇద్దరుంటే మనకి రూ. 30,000, ముగ్గురుంటే 45,000, నలుగురుంటే రూ. 60,000 వరకు కూడా రాష్ట్ర ప్రభుత్వం అందించేందుకైతే సిద్ధమవుతుందండి. సో, దీనికి సంబంధించి గాని చూసుకున్నట్లయితే ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క నిధులు విడుదల చేసేందుకైతే సిద్ధమవుతుందనమాట. ఈ యొక్క 14 తేదీలలోగా మనకి నిధులనేవైతే విడుదల చేసే అవకాశం ఉందండి. ఇప్పుడు దీనిపై ఎటువంటి లేటెస్ట్ అప్డేట్ వచ్చినా మీరు ముందుగా తెలుసుకోవాలనుకుంటే వెంటనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదములు. జై హింద్.